ఇలా ఇన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో, మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని, వ్యవసాయ రంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని, ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్లిచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని, నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుడిని, ప్రపంచంలో కాదు ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడిని, 79 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుడిని వాళ్ళ బద్నాం చేసి చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు 1000 గొంతులు మోగాలే. ఇది ప్రతి వేదికలో వినబడాలి. ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు 2014లో ఎక్కడో భారతదేశంలో 12వ స్థానంలో ఉండేది. నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా?